బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. పూరి సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మరో 24 గంటల వరకు ఉంటుందని గోపాల్పూర్ ఐఎండీ అధికారి కేఎస్ మూర్తి తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాన్గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 2 రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. పూరి సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి. ఎస్ విజయ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతం వాయుగుండం కూడా కొద్దిసేపటి క్రితం పూరి వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఈ నేపథ్యంలోనే తీరం దాటిన దానికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ధృవీకరించిన పరిస్థితుంది. ఈ రోజు ఈ సాయంత్రానికి ఈ తీరం దాటిన అనంతరం కూడా కొంత బలహీన పడనుంది. మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. కాగా తీరం వెంబటి ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. గంటకి ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అటు ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలకి అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందో ఆ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పటికే ప్రజలందరికీ SMS రూపంలో అలర్ట్ మెసేజ్లు కూడా పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు సముద్రంలో జాలర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఎవరు వేటకి వెళ్లొద్దంటూ కూడా మత్స్యకారులకి హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఈ వర్షాభావ ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు కోస్తా ప్రాంతానికి సంబంధించి తీసుకుంటే 2 రోజుల పాటు ఇప్పటికే ఒక అల్పపీడనంతో కోస్తా ప్రాంతం అంతా కూడా కొంత అల్లకల్లోలంగా ఉంది. వరద ప్రభావంతో విజయవాడ కావచ్చు, అటు శివారు ప్రాంతాలు కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, ఇప్పటికే నీట మునిగిన పరిస్థితులు ఉంది. మరోపక్క మరో 2వ అల్పపీడనానికి సంబంధించి వాయుగుండంగా మారి కొద్దిసేపు క్రితమే తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం మరొక 2 రోజుల పాటు కోస్తా ఆంధ్రాకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే అటు అల్లూరు జిల్లా, మన్యం జిల్లాకు సంబంధించి ఈ పాడేరు, అరకు ప్రాంతాల్లో కొండ చర్యల్లో నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కొండ చర్యలు ఇరిగిపడి కొంతమందికి ప్రజలకి గాయాలైన పరిస్థితుంది. అయితే ఇప్పటికే అటు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితుంది. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే నేపథ్యంలో ఇప్పటికే అటు ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. మరోపక్క ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తుందో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేస్తుంది. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఎక్కడైతే ఇటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు ప్రజలు అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందో పాటు ఖచ్చితంగా ఈ తీరం దాటిన తర్వాత కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో పాటు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అనంతరం కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తారో వాటిలన్నీ కూడా ప్రజలకి చేరువేస్తున్న పరిస్థితి ఉంది. అందరినీ కూడా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా తీసుకుంటే తీర ప్రాంతాల్లో కొంత కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా జాలర్లు ఎవరైతే ఉంటారో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఉండాలంటూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్, క్రాంతి.